హై ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్మీలో మనం ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి, యూజ్మీ యొక్క ప్రాసెస్ ఏంటి, దాంతో పాటు మనము ఏ విధంగా రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ప్రైమ్ ఏ విధంగా కావాలి, మనము ఈ యొక్క 3 డీటెయిల్స్ మనం దీని ద్వారా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. యూజ్మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. యూజ్మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే లాగా మన యొక్క అప్లికేషన్ అన్ని విధాల ఇది మాస్టర్ అప్లికేషన్ అండి. అవన్నిటికి సంబంధించింది ఇది ఒకటే అప్లికేషన్ లో అవన్నీ సర్వీసెస్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాకు ఈ యొక్క సోషల్ మీడియాకు డిఫరెంట్ ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనము ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది B2C అండి. అంటే మనం ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా బిజినెస్ టు కస్టమర్ గా మాత్రమే అక్కడ ఉంటాం మనం. కానీ ఈ యొక్క అప్లికేషన్ కనుక మనం చూసినట్టయితే B2B అండి. ప్రతి దాంట్లో బిజినెస్ టు బిజినెస్ మనం ఏది చేసినా మనకు బిజినెస్ ఆపర్చునిటీ ప్లస్ ఇన్కమ్ ఆపర్చునిటీ ప్లస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా మనకు దీని ద్వారా నేమ్ అండ్ ఫేమ్ దీని ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది. దాని గురించి ఈరోజు మనం టోటల్ గా పిన్ టు పిన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ లో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి, లేదనుకుంటే ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, మీ యొక్క రెఫరల్ కోడ్ పంపించమనండి, వాళ్ళ యొక్క రెఫరల్ లింక్ పంపించమనండి. ఆ యొక్క రెఫరల్ లింక్ ద్వారా మీరు టచ్ చేసి మీరు డైరెక్ట్ గా మీ ప్లే స్టోర్కి వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ఇన్బిల్ట్ దీనికి రావడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు దాంట్లో డైరెక్ట్ వెళ్ళి ప్లే స్టోర్ లోకి యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అని ఎంటర్ చేసి ఇది రావడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి మిత్రులారా, మనకు ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి దీని ప్రాసెస్ మీరు చూడొచ్చు. మనము ప్లే స్టోర్ లో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అబౌట్ దిస్ యాప్ దీనికి సంబంధించింది టోటల్ డిఫరెంట్. ఏదైతే మనకు కంపెనీ 2021 12th ఆగస్టే మనకు ప్లే స్టోర్ కి రావడం జరిగింది. కానీ ఈ యొక్క 5 to 6 years ఏదైతే ఉందో ఓన్లీ కంపెనీ డెవలప్మెంట్ కి పెట్టేసిందండి. రెఫరల్ లోకి రాలేదు. ఓన్లీ డెవలప్మెంట్ పైనే దృష్టి సాధించింది కంపెనీ. ఎందుకని చూసినట్టయితే ఒక మాస్టర్ అప్లికేషన్ రావాలి అంటే నాట్ ఏ జోక్. దాంతో పాటు వచ్చిన తర్వాత ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే మనము ప్రతిదీ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక 5 to 6 years ఓన్లీ డెవలప్మెంట్ అని పైన పెట్టిందండి. ఇప్పటికి ఒక 5 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు ఈ యొక్క ప్లే స్టోర్ లిస్ట్ లో కనుక మీరు చూసినట్టయితే కంపెనీ 76 ప్లేస్ లో ఉంది. ఈ యొక్క టాప్ చార్ట్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ యాప్ లో. ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి మిత్రులారా. ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత బిల్ పేమెంట్స్ ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. బిల్ పేమెంట్స్ పే ఈజీ అని వస్తుంది. అక్కడ రైట్ సైడ్ డౌన్ లో యారో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. సోషల్ నెట్వర్క్ మేక్ ఈజీ అని వస్తుంది. ఆ యారో మార్క్ పైన టచ్ చేయండి. ఆ తర్వాత క్రియేట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అని ఉంది. గెట్ స్టార్ట్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది మీకు. మీరు మీ యొక్క మొబైల్లో ఏదైతే మొబైల్ నంబర్ యూజ్ చేస్తారో ఆ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి అక్కడ. ఎందుకంటే దాంట్లో రీఛార్జ్ కూడా ఉండాలి. మెసేజ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా మీకు వచ్చిన ఓటీపీని దాంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అంటే మీ యొక్క మెయిల్ ఐడి, మీకు ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ రెఫరల్ చేశారో ఆ యొక్క రెఫరల్ కోడ్ అండి. మీరు దాన్ని టచ్ చేయగానే మీకు ఆల్రెడీ మీకు మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి రావడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఆ తర్వాత కింద చూడండి రెఫరల్ కోడ్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఈ యొక్క రెఫరల్ కోడ్ పంపించమని. అక్కడ రెఫరల్ కోడ్ అయినా సరే మొబైల్ నెంబర్ అయినా సరే అక్కడ ఎంటర్ చేస్తే మీకు కింద దాని ఆ రెఫరల్ కోడ్ డబ్బా కింద నేమ్ గ్రీన్ కలర్ లో వాళ్ళ పేరు వస్తుంది. అది వాళ్ళదైనా కదా, మొబైల్ నెంబర్ వాళ్ళదైనా కదా చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ మీద టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది కేవైసీ వెరిఫికేషన్. మీ యొక్క పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అక్కడ. మీ యొక్క పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అదే డబ్బులో లాస్ట్ లో మనకి ఇక్కడ వెరిఫై అని వస్తుంది. ఆ వెరిఫై పైన టచ్ చేయండి. మీ పేరు కింద వస్తుంది. నేమ్ అని ఉన్న దగ్గర మీ యొక్క నేమ్ వస్తుంది. ఆ వెరిఫై అయిన తర్వాత కింద ఆధార్ డీటెయిల్స్ ఏదైతే ఉందో మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన వెరిఫై అని నొక్కినట్టయితే మీకు మీ యొక్క
ఆధార్ కార్డుకు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది మిత్రులారా. ఆ యొక్క ఓటీపీ చెక్ చేసుకోండి. ఓటీపీ రాగానే మీరు అక్కడ మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు వెరిఫికేషన్ చేయండి. మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ వస్తుందో మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో సేమ్ నేమ్ ఉన్నట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్ యూ అవి అండ్ యూజ్ మీ కాయిన్స్ 1000 యూజ్ మీ కాయిన్స్ అని మీకు రావడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్ గా మీరు దీంట్లో సైన్ అప్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు దీంట్లో రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలండి. రీసెల్లర్ ఫామ్ మీరు ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, అసలు యూజ్ మీ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలండి. ఎందుకంటే మనకు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలి అనుకుంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. చూడండి మీకు హోమ్ పైన ఈ విధంగా రాగానే రైట్ సైడ్ డౌన్ లో మీకు ఇక్కడ క్లిక్ ఆన్ ద ప్రొఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పైన మీకు 3 లైన్స్ వస్తాయి. దాని మీద కూడా టచ్ చేయండి. ఆ యొక్క ప్రొఫైల్ 3 లైన్స్ పైన టచ్ చేసిన తర్వాత మీకు మై అకౌంట్ సెట్టింగ్, యాప్ రేట్, షేర్ యాప్, లాగౌట్ అని వస్తుంది. పైన మై అకౌంట్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు మధ్యలో చూడండి ఫ్రెండ్స్, బికమ్ ఏ యూజ్ మీ రీసెల్లర్ జాయిన్ నో ఉంది కదా, దాని మీద టచ్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క నామినీ పేరు, నామినీ నేమ్, ఆ తర్వాత నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నామినీ రిలేషన్షిప్ కూడా మీరు ఎంటర్ చేసి ఆ యొక్క సబ్మిట్ బటన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుందండి. మై స్టేటస్, పేరాల్, ఆ తర్వాత బిజినెస్, మై టీమ్, పర్సనల్ వస్తుంది, మై టీమ్ వస్తుంది, బిజినెస్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. మీరు మీ యొక్క బిజినెస్ 20 లెవెల్ టీమ్ చెక్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన బిజినెస్ ఇన్కమ్ చూసుకోవచ్చు. మీ యొక్క స్టేటస్ చూసుకోవచ్చు. పర్సనల్ గా మీ ఐడి కార్డు మీకు సంబంధించిన ఇవన్నీ కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మీరు కనుక దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కావాలి అనుకుంటే చూడండి మిత్రులారా, లెఫ్ట్ సైడ్ డౌన్ లో బ్యాక్ సైడ్ లోకి పోవాలి. మీరు ఆ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆ హోమ్ పక్కన లెఫ్ట్ సైడ్ లో సేవ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేసిన తర్వాత పైన చూడండి మనకి అక్కడ యూజ్ మీ కాయిన్స్, మీకు వచ్చిన 1000 యూజ్ మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించడం జరుగుతుంది. ఆ యూజ్ మీ కాయిన్ పైన టచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మిత్రులారా, మీకు ఏదైతే యూజ్ మీ వాలెట్ ఉంది, ఆ తర్వాత యూజ్ మీ కాయిన్స్ ఉంది. అక్కడ మనం యూజ్ మీ వాలెట్ యాడ్ మనీ పైన టచ్ చేయాలి. చూడండి ఫస్ట్ లో ఇది ఇప్పుడు మనకు ఇంతకు ముందు ఏదైతే మనకు అమౌంట్ యాడ్ చేసుకునేది ఉంది కదా, మనకు అది తర్వాత చూస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఏ విధంగా ప్రైమ్ కావాలని చెప్తాను. పైన కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. కింద మనకు యూజ్ గెట్ యూజ్ ప్రైమ్ అని ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఆర్ యూ కన్ఫర్మ్ 799 ప్రైమ్ మెంబర్షిప్ అన్నప్పుడు కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద చూడండి ప్రొసీడ్ టు పే, అంటే ఇక్కడ మనకు వాలెట్ లో ఎంత ఉంది, 588 ఉంది. అంటే మనకి ఎంత కావాలి, 211 రూపీస్ కావాలి. ప్రొసీడ్ టు పే అంటే మనం డైరెక్ట్ గా ఫోన్ పే నుంచి మనం ఏ విధంగా తీసుకురావచ్చు అనేది చూపిస్తున్నాము. ఆ తర్వాత ఫోన్ పే పైన టచ్ చేయండి. మనకు మీ యొక్క డైరెక్ట్ గా అమౌంట్ వెళ్ళిపోతుంది. మిగతా అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు కంగ్రాచులేషన్స్ యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి కంపెనీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తుంది. యూజ్ మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విధంగా ఇస్తుంది. యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్, దానికి సంబంధించిన జిఎస్టీ సంబంధించింది అవన్నీ కూడా మనకు A to Z మనకి ఇక్కడ కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మనము ఇప్పుడు ఏం చూసాము అంటే మనము ఏ విధంగా సైన్ అప్ చేయాలి, ఆ తర్వాత మనము ఏ విధంగా రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆ తర్వాత మనము ప్రైమ్ ఏ విధంగా కావాలి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసుకున్నాము. దీని తర్వాత మనము అప్లికేషన్ లైవ్ ట్రైనింగ్ మనము చూద్దాం ఫ్రెండ్స్. మనం లైవ్ లో అప్లికేషన్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం ఫ్రెండ్స్.